అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉసిరి కారం పొడితో వచ్చాను మీ ముందుకి. చాలా రోజులు అయింది వీడియో చేయట్లేదు, కొంచెం హెల్త్ బాగలేక కొన్ని ప్రాబ్లం వలన. ఎందుకంటే ఉసిరికాయ తురుము చేసేసి కొంచెం గాలిలో ఆరబెట్టాను, ఎండలో కాకుండా ఆరబెట్టేసి ఉంచాను. పొడి పొడిగా అయ్యింది చూసారా. ఇది దానికోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, ఇంగువ, తెల్లుల్లి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, దానికోసం సాల్ట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ అంటిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. శనగపప్పు వేస్తున్నాను. తర్వాత మినప్పప్పు వేస్తున్నాను. ఈ రెండు కొంచెం వేగాక ధనియాలు 2 స్పూన్లు, అన్నీ 2 స్పూన్లే. జీలకర్ర మాత్రం 1 స్పూను. దోరగా వేయించాలి. జీలకర్ర వేస్తున్నాను. ఇంగువ ముక్క వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. 12 ఎండుమిర్చి తీసుకోండి. కారం ఉండవు, కారం ఎక్కువ ఉంటే తగ్గించి తీసుకోండి. వేస్తున్నాను. కొంచెం చింతపండు వేస్తున్నాను. పప్పులు వేగిపోయి ఎండుమిర్చి కొంచెం వేగాలి. కొంచెం రంగు వస్తే చాలు. ఎండుమిర్చి వేగిపోయి చూసారు ఎంత బాగా వేగిపోయా. పప్పులు కూడా మంచి రంగు వచ్చేసాయి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను. మొత్తం అంతాను ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాను. ఉసిరి తొక్కు వేస్తున్నాను. కొంచెం దోరగా వేయించాలి. దోరగా వేయించాలి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. చాలా మంచిదండి, కంటికి మంచిది, ఎసిడిటీ ఉండదు, అన్ని విషయాల్లో మంచిది. అది ఏదో విధంగా తినాలి. పొడి చేసుకోవచ్చు, పచ్చడి. పచ్చడి చాలా రకాలు ఉన్నాయి. ఈ పొడి ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. ఈ పొడితోనే తింటాం ఒక ముద్ద. వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేగిపోయిందండి, వేగిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారాక మిక్సీ పెడతాను. ఇదిగోండి పప్పులు అవి చల్లగా అయిపోయింది. మిక్సీ పెట్టేస్తున్నాను.
చూసారా, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరి కట్ చేసి వేపాను కదా, ఆరబెట్టేసి ఇది వేస్తున్నాను. ఇది వేసి మిక్సీ పెడతాను. కొద్దిగా కళ్ళుప్పు దీనికి సరిపోయేటట్టు. మేము కొంచెం తక్కువ తింటాము, బీపీ మనుషులమే. మిక్సీ పెడతాను మరోసారి. ఇదిగోండి ఉసిరి కారం పొడి. ఉసిరి ఎలా ఉందో, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ట్రై చేయండి. అన్న తర్వాత ఉప్పు మేము తక్కువ వేసుకున్నాము, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అన్నం లేదు, లేదా అన్నంలో చూపించేదాన్ని ఇంకొకసారి చూపిస్తాను. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో వేసేసుకొని అయినా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే ఉంటుంది 10-15 రోజులు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది పాడవకుండా. అండి 10 ఉసిరికాయలతో ఈ ఉసిరి పొడి చేశాను. ఉసిరి కారం పొడి, ఉసిరి పొడి కాదు, ఉసిరి కారం పొడి. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు ఏదో ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీ భాగీరథి రియల్ డాగ్. థ్యాంక్ యూ. బాయ్.